కుకు విత్ జాతిరత్నాలకు సంబంధించిన ప్రోమో 3 తాజాగా విడుదలని చెప్పుకోవచ్చు అనమాట. సో, అందరూ అయితే క్యాప్స్ పెట్టుకొని, దాని మీద గ్లాస్ పెట్టుకొని, అది పడకుండా వెళ్ళి సామాన్లు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మాయా బజార్ నుంచెళ్ళి. ఒక్కొక్కరు భలే ఫన్నీగా చేస్తూ అయితే వెళ్తూ ఉంటారు. బంగారు బొమ్మ రావమ్మ అనే సాంగ్ పాడుకుంటూ పోతే ఆ గ్లాస్ అయితే కింద పడుతుందన్నమాట. నెక్స్ట్ గాలి వానలు అనుకుంటూ అయితే మణికంఠాలు వాళ్ళు వెళ్తూ ఉంటారు. హరీష్ అయితే రాకేష్ని కంగారు పెడుతూ ఉంటాడనమాట. సో, ఏదో ఏ బదులు అందులో కండెంట్ మిల్క్ అయితే వేస్తాడనమాట వాటర్లో. నెక్స్ట్ నూకరాజు పల్లవి కూడా వాళ్ళు పాలలో నీళ్ళలో కలిసిపోతూ ఉంటామేమో అనిపిస్తుంది నాకు అంటూ అయితే నూకరాజు పంచి వేస్తూ ఉంటాడనమాట. అవును అవును అనుకుంటేనే వెనకాల నుంచి చెయ్యి అని అనుకున్నట్టుగా ఫేస్ అయితే పెడుతుంది. ఇక అవినాష్ ఆషిక అయితే ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. అక్కడికి శ్రీదేవి గారు కూడా వస్తూ ఉంటారనమాట. ఇక గ్రైండర్ తిప్పడానికి అయితే తనే సౌండ్ చేస్తూ ఉంటాడు అవినాష్ వచ్చేసి. రీతు హరి దగ్గరికి వచ్చేసి ఏదో కొడుతూ ఉంటుంది. అదేమో ఆయిల్లో పడిపోతూ ఉంటుంది అన్నట్టు ఆ బాల్. ఇక అంత ఛాన్స్ మాకేడు ఇస్తాడు, అతను వంట అతనే చెడగొట్టుకుంటారు అంటూ అయితే హరి అంటాడనమాట రాకేష్ని తలుచుకుంటూ. ఇక నెక్స్ట్ రీతు అలాగే మన తనూజ, ఇమ్ము వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళది కూడా ఫన్నీ మూమెంట్ ఉంటుంది. లాస్ట్లోనైతే తనుజకి సంబంధించి ఒక సాంగ్ అయితే పాడడం జరుగుతుందనమాట. సో, చాలా బాగా క్యూట్గానైతే పాడడం జరుగుతుంది. ఇక తను వంటలు చేసింది అలా సాంగ్లో వస్తూ ఉంటాయని, ఇవన్నీ నేనెప్పుడు చేశానే అని తనకే అనిపించేలా ఉంది ఈ పాట అంటూ అయితే ఇమ్ము చెప్తుంటే ఇమ్ముని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట తనుజ ఫన్నీగా. ఇక ఒక్కొక్కరు చేసిన ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఈసారి అయితే బాగానే ఐటమ్స్ చేసి ఉంటారు. ఒక్కొక్కరు హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి, లుకింగ్ కూడా. సో, వెరైటీ వెరైటీ వంటకాలు అలాగే 2, 3, 4 అట్లా ఐటమ్స్ కూడా చేసి పట్టుకొని వస్తారనమాట. ఇక జడ్జెస్ వాటిని టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇక ఆష్కాన్ అయితే చాలా బాగా చేసింది అంటూ అయితే ఆలి గారు కూడా చెప్తారు. నెక్స్ట్ మన సంజయ్ తుమ్మ గారు కూడా చాలా బాగుంది అని చెప్తూ ఉంటారనమాట. సేమ్ బుంబా బుంబా అంటూ అయితే హ్యాపీగా చెప్తూ ఉంటారు. అలాగే హక్ కూడా ఇస్తారు, చాలా బాగా చేశారు అన్నట్టుగా. ఇక తనుజ వంటకం కూడా మన శ్రీదేవి గారు మెచ్చుకొని ఉంటారనమాట. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది, లవ్ యూ అంటూ అయితే కిస్ పెట్టడం జరుగుతుందనమాట. ఇక దానికి తనుజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇమ్ము కూడా థ్యాంక్ యూ మేడం అంటూ అయితే అనడం జరుగుతుంది. మరి ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.